ఉన్నాను. సత్కారం చేయుటకు సిద్ధపాటు అనేది ఉన్నదా? ప్రియమైన దేవుని వలన సత్కార్యం అనగా దేవుని యొక్క పనులు అనేది మనకు తెలుసు. ఈ పని చేయడానికి ముందుగానే సిద్ధపాటు అనేది ప్రతి ఒక్క క్రైస్తవ భక్తులకు ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన సత్కార్యం అంటే అది దేవుని పని. దేవుని పని చేసేటప్పుడు మనము ముందుగానే సిద్ధపడాలి. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారని ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వస్తున్న సమయంలో మనం వారి కొరకు ఏమండి కొన్ని వంటకాలు అనేవి సిద్ధం చేస్తాము. అంటే మన ఇంటికి వస్తున్న అతిథులను మనం వాళ్ళని మర్యాదపూర్వకంగా గౌరవంగా వాళ్ళని మరి చూసుకొని వాళ్ళ నుండి ఎటువంటి మాట రాకోకుండా వాళ్ళని పంపించే విధంగా మనం ఎన్నో సిద్ధపడి పనులు చేసుకుంటాం. అలాగనే వంట చేసేటప్పుడు కూడా ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కూడా కానీ అన్నీ సిద్ధపరచుకొని వంట చేస్తారు. అంతేగాని సిద్ధపడి వంటలు చేస్తారా, ముందే పని చేసుకొని సిద్ధపడతారా? అన్నీ సిద్ధపరచుకుంటారు కదండి. లేచిన కాడ నుంచి పడుకోబోయేంత వరకు మనం ఏ పని మొదలుపెట్టిన దాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాం. సిద్ధపరిచింది ఏ పని కూడా మనము చేయము. కానీ దేవుని పనిలో కూడా సిద్ధపడాలి, సిద్ధపరచుకోవాలి. రేపు మరి సభ జరుగుతుంది అనుకో, ఆ సభ విషయంలో మనం ఏం చేయాలి, ఆ సభను ఎలా జరిగించాలి, దేవుని యొక్క మాటను ఎలా అందించాలి, కడపత్రంలో ఎలా పంచాలి, అనేకులను ఎలా మనం మరి సభకు నడిపించాలి, ఇలాంటి ఆలోచన లేకుండా మనం జరిగిస్తే ఆ యొక్క పనికి ఆటంకంగా మారిపోతుంది. అవునా కదండి. చాలామంది సభలు పెట్టేటప్పుడు కూడా పర్మిషన్ లేకుండా, పోలీస్ పర్మిషన్ కానీ లేదా ఆ ఊరు పెద్ద మనిషి యొక్క పర్మిషన్ కానీ ఎటువంటివి లేకోకుండా ముందే సిద్ధపడుకోకుండా అది చేయడం వల్ల ఎన్నో ఆటంకాలతో ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ దేవుడి పనిలో సిద్ధపాటు అనేది మనకి ఎంత అవసరం అనేది మనం కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్నాం. ఇంతకు మనం కూడా సిద్ధపడి దేవుడి పని ఏమైనా చేస్తున్నామంటే మనకి సిద్ధపాటు లేదు, దేవుడి పైన ఆసక్తి లేకపోలేదు. చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తీతుకు పత్రిక రాస్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెబుతున్నాడు? తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి ఏం చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలంటున్నాడు దేవుడు. అధికారులు ఎవరంటే మన పైన ఎంతో మంది అధికారులు ఉన్నారు. కలెక్టర్ కానించి ఏమండి మన సర్పంచ్ వరకు, అవును కదండి, ఎంతో మంది అధికారులు ఉన్నారు. వాళ్ళకి లోబడి విధేయులుగా ఉండమంటున్నాడు. ఎందుకంటే సత్క్రియలు చేసేటప్పుడు మనకి సిద్ధపాటు అనేది ఉండాలి. వాళ్ళతో కన్వర్సేషన్ చేసుకోవాలి. ఏది లేకుండా మన సభలు పెట్టి మనల్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళకు లోబడి ఉండకపోతే ఏమైపోద్ది? మనం తీసుకుపోయి జైలు వేసే పరిస్థితి. ఎంతోమంది అలా జైలు పాలైన వాళ్ళు మనకు తెలుసు, సేవకులు. అందుకే చెబుతున్నాడు, అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవాలని, ప్రతి సత్కారం చేయటకు సిద్ధపడవాలని మనుషులందరి ఎడల పూర్ణమైన సాత్వికమును కనపరచచ్చు. ఏమంటే సత్కారం చేయడానికి ముందుగానే సిద్ధపడాలి. మనం సిద్ధపాటు లేనిది ఈ యొక్క దేవుని పని అనేది మనం జరిగించలేము. జరిగించడానికి ప్రయత్నించిన అది మధ్యలో ఏమైపోయింది? ఆగిపోయింది. కాబట్టి సత్క్రియలు చేసే ముందే ఎలా చేద్దామని సంఘం అంతటా ఒక చోట కూడుకొని, సంఘం అంతటా ఒక నిర్ణయం చేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా నడిపిస్తే బాగుంటుంది, ఏ విధంగా మనం అనేకులకు సువార్తను తెలియజేయగలిగితే బాగుంటుందని ముందుగానే సిద్ధపడాలి. అలా సిద్ధపడి దేవుని పనిని మనం ముందుకు సాగించగలిగితే దానిలో విజయాన్ని మనము పొందుకోగలుగుతాము. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఈ సత్కార్యాలు చేయడానికి మనకు సిద్ధపాటు లేకపోతే ఎన్నో అనర్థాలు జరిగిపోతాయి.
ఎన్నో సభలు ఆగిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము. వాతావరణాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి దేవుని పని అంటే మనం అశ్రద్ధ చూపకూడదు. అశ్రద్ధ చూపువారు శాపగ్రస్తుడు అవుతున్నాడు. అంటే దేవుడి పనిలో మనం అంతా శ్రద్ధ కలిగి ఆసక్తి చూపుతూ అనేకులు నడిపించే విషయంలో మన మనసును సిద్ధం చేసుకోవాలి. అనేకులు నడిపించే విషయంలో ఇంకేమంటున్నాడు?